హాయ్ అండి. సత్య టెర్రస్ గార్డెనింగ్‌కి స్వాగతం అండి. మేము బాగున్నాం. మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. అందరము బాగుండాలి. అందులో మనం ఉండాలని కోరుకుంటూ, ఈరోజు తమలపాకులు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఆంజనేయ స్వామి పూజ కోసమని హార్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు 2, 3 మంత్స్‌కోసారి ఈ తమలపాకులు హార్వెస్ట్ చేస్తున్నాను. ఆంజనేయ స్వామికి పూజ కోసమని. చక్కగా 3, 4 నెలలు అయ్యేసరికి గుబురుగా మొక్క చాలా గ్రీన్‌గా పెద్ద పెద్ద లీవ్స్‌తో ఎంతంత ఆకులండి చక్కగాను. అలాగూ బాగా గ్రో అవుతుంది తమలపాకు మొక్క. అందుకు ప్రతిసారి హార్వెస్ట్‌లు చేసి తే ఎవరికో ఒకరికి ఇస్తున్నానండి. ఆంజనేయుడి పూజకెళ్ళిన వాళ్ళకి. అలాగూ మేము ఇంట్లో పూజల కోసం వాడుకుంటున్నాము. అన్నింటికి తమలపాకులు ఎప్పుడు నిత్యము హార్వెస్ట్‌లు కొంచెం కొంచెంగా చేస్తుంటానండి నేను. ప్రతి పూజకి తమలపాకులు వాడుకుంటాను. అదే సే డెకరేషన్ కొన్ని తీసుకుంటాను తమలపాకులు. ఉర్లిలో ఫ్లవర్స్ ఏస్తే కొన్ని తమలపాకులు వాడతానండి. అలాగూ చాలా ఎక్కువగా హార్వెస్ట్‌లు చేస్తున్నా చాలా బాగా వస్తున్నాయండి. దగ్గర దగ్గర హార్వెస్ట్‌కి తమలపాకు పాదు రెడీగా ఉంటదండి. గుబురుగా గ్రీన్‌గా పెద్ద పెద్ద ఆకులతో భలే వస్తుందండి తమలపాకు మొక్క. దీనికి ఏం పెద్ద శ్రమ కూడా లేదండి. దీని కేరింగ్ అంటూ పెద్దగా ఏం లేదు. కొంచెం ఎండ షేడ్ ఎండ ఉండాలి. మరీ ఎక్కువ ఉండకూడదు. అలా అని ఎండ తక్కువ ఉన్నా పనికిరాదండి. కొంచెం షేడ్ ఎండ తగిలేటట్టు మొక్కని ఆ ఏరియాలో పెట్టుకోవాలి. కొంచెం ఎండ తక్కువ కొద్దిగా తగ్గేటట్టు చూసుకోవాలి. అంతే. దానికి మొక్క వేసేటప్పుడు వేసిన మట్టేనండి నేను. మట్టి, పశువుల ఎరువు అప్పుడు వేసుకున్నదేని. ఇప్పుడేమో అప్పుడప్పుడు రైస్ కడిగిన వాటరు, కిచెన్ వేస్టు వేస్తుంటానండి. ఏవైనా ఫ్రూట్ పీల్స్ గానీ, లేదంటే రైస్ కడిగిన వాటరు వేస్తాను. చక్కగా గుబురుగాను, గ్రీన్‌గా చాలా మొక్కను చూస్తే ఎంత ఆనందంగా ఉంటదండి. మాకు తూర్పు గుమ్మంకి ఎదురుగానే ఉంది కదా! కిందనే వేసుకున్నాను. ఇది మిద్ది మీద కూడా కాదు. చక్కగా ఆ మొక్కను చూస్తుంటే నాకు తెల్లవారి గొప్ప హ్యాపీగా అనిపిస్తదండి. తమలపాకు మొక్క ప్రతి ఇంటి దగ్గర ఉండాలండి. తప్పనిసరిగా మీరెక్కడన్నా మీ అందుబాటులో ఉంటే చిన్న స్టెమ్ తెచ్చి నాటుకోండి. మొక్క తెచ్చి నాటుకుంటే చాలు బ్రతికేస్తది. నేను అలాగే కొంతమందికి మా పిల్లలకి వాళ్ళకి నేను మొక్క ఒక డబ్బాలో నాటి అది బ్రతికాక ఇస్తున్నాను. చక్కగాను గ్రో అవుతుంది. అందుకు మీరు కూడా అలాగే తమలపాకు చిన్న స్టెమ్ తీసుకెళ్ళి ఎవరింట్లో ఉన్న చిన్న స్టెమ్ అడిగి తీసుకొచ్చి నాటుకోండి. లేదంటే నర్సరీలో తమలపాకు మొక్కలు షే సేల్స్‌కి దొరుకుతాయండి. చక్కగా కొనుక్కొని ఒక మొక్క తెచ్చుకొని నాటుకుంటే ప్రతి ఇంటి దగ్గర తమలపాకు మొక్క ఉండాలండి. ఆ ఇంటికి శుభం జరుగుతుందంటారు కదా! అదేను తమలపాకు మొక్కను చూస్తేనే మనకు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటదండి. ఆ గ్రీనరీ చూస్తుంటే కళ్ళకి ఆనందంగా ఉంటది, ఆరోగ్యంగా ఉంటది. తప్పనిసరిగా తెచ్చి నాటుకోండి. ప్రతి ఏ చిన్న ఇది ఉన్న పూజ ఉన్నా తమలపాకు లేనిదే మనకవ్వదు కదా! ప్రతి పూజకి ఆ తమలపాకులు కోసుకొని చక్కగాను పూజలు చేసుకోవచ్చు. అందుకు తప్పనిసరిగా తమలపాకు మొక్క అయితే పెంచండి. ఆ గ్రీనరీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తది. నేను ఇగోండి దీపావళి రోజు చాలా త తమలపాకులు హార్వెస్ట్ చేశానండి. నేను వీడియో ఆ రోజు తీసిందేను. షేర్ చేయడానికి నాకు అవ్వలేదు. ఎడిటింగు, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైము చా కుదరలేదండి. అందుకని ఇప్పుడు లేట్‌గా అప్‌లోడ్ చేస్తానని కానీ నేనైతే దీపావళి రోజు హార్వెస్ట్ చేశాను. ఆ రోజు చాలా అవసరం కదా! చాలా వరకు మేము అవే వాడుకుంటూ ఆ తర్వాత ఆంజనేయుడి పూజ కోసం కూడా వాడాము. అలా అందుకు చక్కగా తమలపాకు చెట్టు ఉంటే చాలా మంచిది కూడాను. మంచిది దానికేమి శ్రమ లేదు. చక్కగా మొక్కని తెల్లవారి చూస్తుంటే తులసి కోట ప్రక్కనే ఉంది కదా! తమలపాకు మొక్క కూడా నేను ఉదయాన్నే తులసమ్మకి నమస్కారం చేసుకుంటాను. తూర్పు వైపు డోర్ తీయగానే మాకు తమలపాకు మొక్క, తులసి మొక్క ఉంది కదండీ! చాలా హ్యాపీగా అనిపిస్తది వాటిని చూడగానే తెల్లవారే. చాలా మంచి వైబ్రేషన్ వస్తదండి. చక్కగాను తెల్లవారి వాటిని చూస్తే హ్యాపీగా ఉంటది. ఆ రోజు బాగా జరుగుతుందని ఒక నమ్మకం వస్తది. ఆ రోజు అంతా చాలా ఆనందంగా అనిపిస్తది. అందుకని తప్పనిసరిగా తమలపాకు మొక్కనైతే మీరు నాటుకోండి. దానికేం పెద్దగా పెస్ట్ కూడా రాదండి. దానికేం తెగుళ్ళు ఏమి అనిపించదు. చక్కగాను చిన్న కుండీలో వేసుకున్నా చాలండి. కుండీలో వేసుకొని 2 చే
కర్రల్లాగా వేసుకొని దానికో తాడు కట్టేసినా అయిపోద్దండి. అందుకు తమలపాకు మొక్కను పెంచుకోండి. బాయ్ అండి. లైక్ చేయండి.